ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం బెండ సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం మరియపురం గ్రామ రైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. వానాకాలం వరిలో యాజమాన్య పద్ధతులు తెలియచేయడానికి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వానాకాలం వరిలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గోన్యా నాయక్ గారు. నమస్తే సార్. ప్రస్తుతము మన రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణము ఎలా ఉంది అనేది తెలియజేస్తారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం వర్షపాతం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మనకు వర్షపాతం అనేది జూన్ నెలలో పడాల్సిన వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటి వరకు దీర్ఘకాలిక రకాలను అయినటువంటి బీపీటీ రకాలు, అదేవిధంగా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన సిద్ధి రకాల యొక్క నారుమడులను వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రకాలకు సంబంధించిన నాట్లను కూడా ఇంకొక వారం తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మనకు వర్షపాతం చాలా తక్కువగా ఉండి తక్కువ వర్షపాతం నమోదు అయింది. కాబట్టి దీర్ఘకాలిక రకాలు తక్కువ మొత్తంలో సాగు అవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాల నారుమళ్లను కూడా కొంతవరకు రైతులు వేసుకోవడం జరిగింది. ఎక్కువ శాతం మనకు మధ్యకాలిక స్వల్పకాలిక రకాలకే రైతు సోదరులు వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి మొగ్గు చూపుతున్నారు. వాటికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మధ్యకాలిక రకాలు కూడా ఇంకొక 3-4 రోజుల దాకా నారుమడులు వేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఆ స్వల్పకాలిక రకాల్ని మనం ఈ నెల అనగా జూలై 20 తారీఖు దాకా కూడా నార్లు పోసుకోవచ్చు. మనం కొంతవరకు ఇంకా వర్షపాతం లేట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు జూలై చివరి వారం దాకా కూడా స్వల్పకాలిక రకాలని నార్లు పోసుకొని అదేవిధంగా ఆగస్టు 20 దాకా నాట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్లో సన్నగింజ రకాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్నగింజ రకాలకి ఒక కింటాకి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తుందని ప్రకటించడం జరిగింది. ఆ బోనస్కున్న రకాలు కూడా ఒక 7 రకాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత దాదాపు 60-70% రైతులు ఆ బోనస్ ఉన్న రకాల విత్తనాలనే సాగు చేయడం కోసం మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితి ఉంది కాబట్టి ఈ స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రకాలు కూడా రైతులు నారుమడి ఎవరైతే పోసుకోలేరో
ఆ రైతులు నారుమడి పోసుకోకుండా మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనకు పడ్లింగ్ చేసి అంటే దమ్ము చేసి నేరుగా మనకు మొలక చల్లుకునే రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఆ పద్ధతిని కూడా చాలామంది రైతులు అవలంబిస్తున్నారు. అదే కాకుండా దమ్ము చేసిన పొలంలోనే మనకు ఈ డ్రమ్ సీడర్ ద్వారా కూడా చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ డైరెక్టు సోయింగ్ చేసే పద్ధతి, అదేవిధంగా ఈ డ్రమ్ సీడర్ ద్వారా సోయింగ్ చేసే పద్ధతికే రైతు సోదరులు ఎక్కువగా మొగ్గు చూపితే తక్కువ ఖర్చుతో మనకు అదేవిధంగా ఒక 10 నుంచి 15 రోజుల పంట కాలం కూడా మనకు తగ్గి మనకు పంట చేతికొస్తుంది. కాబట్టి చివరి దశలో మనం పెట్టే 15 నుంచి 20 రోజుల నీళ్లు కూడా ఆ నీళ్లు యొక్క ఖర్చును కూడా మనం తగ్గించుకొని ఆ నీటిని మనం తర్వాత పంటకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది రైతులకి చెప్పేది ఏంటంటే మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలు ఇప్పుడు సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వర్షం కొంచెం వెనక ముందు, అదేవిధంగా వర్షపాతం కొంచెం తక్కువగా పడినా మనకు ఈ పద్ధతి ద్వారా అయితే ఒక 20 రోజులు మనకు కాలం కలిసి వచ్చి పంట అనేది చేతికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ పద్ధతుల ద్వారా సాగు చేసుకుంటే ఈ సంవత్సరం మనకు మంచిగా గట్టెక్కే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇంత వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మరి మీరు చెప్పారు స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు వేసుకుంటే బాగుంటుందని. మరి ఇందులో ఎలాంటి రకాలు ఎన్నుకోవాలి రైతులు, మరి ఏ పద్ధతిలో నాట్లు వేసుకోవాలి? ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఈ పచ్చి వడ్ల కింద అమ్మే విషయానికి వచ్చినప్పుడు మనకు హెచ్ఎంటి సోనా, అదేవిధంగా జై శ్రీరామ్ అనే రకాలని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదే స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఈ రకాలు మనకు గవర్నమెంట్ రకాలే ముఖ్యంగా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు KN 1638 అనే స్వల్పకాలిక రకము, అదేవిధంగా మంచి అధిక దిగుబడినిచ్చే సన్న గింజ రకము. ఈ రకాన్ని మనం సాగు చేసుకున్నట్లయితే స్వల్పకాలిక రకం కాబట్టి మంచి దిగుబడితో పాటు బోనస్ కూడా వస్తుంది. అదేవిధంగా కొంతవరకు మనకు ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది ఈ రకం. ఇంకొక స్వల్పకాలిక రకం విషయానికి వచ్చినట్లయితే మిక్కిలి సన్నగింజ రకం, అదేవిధంగా చాలామంది రైతులకి పరిచయం ఉన్న రకం అదే తెలంగాణ సోనా రకం RNR 15048 అనే రకం. ఈ రకాన్ని మనం జూలై 20 లేదా జూలై చివరి వారం దాకా కూడా నార్లు పోసుకొని మనకు ఆగస్టు 20 దాకా నాట్లు వేసుకునే అవకాశం ఉంది. ఈ రకం కూడా మనకు కొంతవరకు అగ్గి తెగులు, అదేవిధంగా ఆకుమెచ్చు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం. ఈ రకానికి కూడా బోనస్ అనేది ప్రచురించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన మధ్యకాలిక రకం విషయానికి వచ్చినట్లయితే KNM 7715 అనే రకం, దాన్నే KNM 7715 అంటారు. ఈ రకం కూడా మనకు సన్నగింజ రకంతో పాటు మధ్యకాలిక రకం, అదే అధిక దిగుబడినిచ్చే రకం కూడా, అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రకానికి కూడా బోనస్ ఉంది. రైతు సోదరులు కూడా ఈ రకం చాలా వరకు మనకు కంపెనీల దగ్గర విత్తనం అందుబాటులో ఉంది కాబట్టి ఈ రకానికి కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ రకం కూడా మంచి దిగుబడి ఇస్తుంది, అదేవిధంగా రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది. ఈ రకం కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు స్వల్పకాలిక రకాల విషయంలో ఈ రకాలతో పాటు మనకు ఈ BPT 5204 లేదా వరంగల్ 44 అనే రకాల యొక్క గింజలో మనకు ఏ గింజ అయితే ఉంటుందో అదే రకానికి సంబంధించిన గింజలు కూడా, ఆ రకమైన గింజలు ఉండే రకాలని కూడా మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరము ఒక 7 రకాలని, ఇంతకుముందు చెప్పిన 2 ప్రైవేట్ రకాలు, అదేవిధంగా 5 గవర్నమెంట్ రకాలని, మొత్తం 7 రకాలని బోనస్ కింద ప్రచురించడం జరిగింది. ఎందుకంటే ఈ రకాలకి మనకు నూక శాతం తక్కువగా ఉంటుంది, అదేవిధంగా అన్నం నాణ్యత కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రకాలని మనకు ఎంపిక చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం సన్నగింజ రకాలను పండిస్తూ ఉన్నామో ఇప్పుడు గవర్నమెంటు
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కూడా ఈ సన్న గింజ రకాలని ఇస్తుంది కాబట్టి, మనకు సన్న బియ్యంని ఇస్తుంది కాబట్టి, ఎక్కువ బియ్యం శాతం వచ్చినట్లయితే, ఎక్కువ బియ్యం శాతం అనగా ఒక కింట వడ్లు కనుక మనం మిల్లులో పట్టిస్తే 60 నుంచి 65% తగ్గకుండా బియ్యం వచ్చినట్లయితే మనకు రైతుకి ఎక్కువ బియ్యం నాణ్యత ఉండడం వలన ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిని, అదేవిధంగా ఆ నూక శాతాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రభుత్వం అనేది ఈ 7 రకాలని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మధ్యకాలిక స్వల్పకాలిక రకాలు వేసుకునేటప్పుడు ఈసారి వర్షాలు ఇంకా లేట్ అయినాయి కాబట్టి డైరెక్ట్ సోయింగ్కి, అంటే దమ్ము చేసి నేరుగా వరి విత్తినట్లయితే మనకు తొందరగా వచ్చేస్తుంది పంట, ఒక 15 నుంచి 20 రోజులు కలిసి వస్తుంది. అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా వేసినప్పటికీ మనకు సేమ్ పద్ధతి కాబట్టి మనకు 24 గంటలు నానబెట్టి మనం డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నట్లయితే కూడా కూలీల ఖర్చు సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా పంట కూడా ఒక 15 నుంచి 20 రోజుల పాటు మనకు ముందుగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాలు చెప్పారు, బాగుంది. నారుమడి యాజమాన్యం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలా చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధి బాగా వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైతే నారుమళ్ళు వేసుకునే అవకాశం ఉందో ఆ రైతులు, వాటర్ మనకు సమృద్ధిగా ఉంది, వానాకాలం మనం గట్టెక్కే పరిస్థితి ఉంది, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ మనకు పంట అనేది పండే అవకాశం ఉంది అని అనుకున్న రైతులు నారుమడి అనేది వేసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి సమస్య ఉండదు. ఈ నారుమడి వేసుకునేటప్పుడు మనం దుక్కి అనేది క్రితం వేసిన పంటని అన్నీ మొలకెత్తే విధంగా మనం నారుమడిని తడిపి మొలకెత్తిన తర్వాత మురగదమ్ము చేసుకొని మనం 24 గంటలు మనం వడ్లని నీటిలో నానబెట్టి తర్వాత మండగట్టి, ఎప్పుడైతే మనకు మొలకలు 90% కంటే ఎక్కువ గింజలు మొలకెత్తినప్పుడు మనం నారుమడిలో పోసుకున్నట్లయితే నారు అనేది మనం ప్రతి గింజ నుంచి నారు అనేది ఏపుగా ఎస్టాబ్లిష్ అనగా మనకు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏనుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సగం సగం మొలకలు వచ్చి సగం మొలకలు రాకుండా మనం నార్మల్లో చల్లినప్పుడు ఏమవుతుందంటే మురిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే 24 గంటలు నీటిలో నానబెట్టి అవసరమైతే కార్బండజిమ్ అనే పొడి మందును కూడా 1 లీటర్ నీటికి 2 నుంచి 3 గ్రాములు పొడి మందుని ఆ నీటిలో నానబెట్టే నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా విత్తనం ద్వారా వ్యాపించే రోగాల నుంచి మనం విత్తనాన్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా మురగకుండా ఆ కుళ్ళుడు రోగం నుంచి, విత్తనం కుళ్ళే రోగం నుంచి కూడా కొంతవరకు రక్షించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులకి మండె కట్టి 90 కంటే ఎక్కువ, 100కి 90 కంటే ఎక్కువ గింజలు ముక్కు బలిగి మొలకు వచ్చినప్పుడు మాత్రమే నార్మల్లో వెదజల్లుకొని మనం జాగ్రత్తగా నీళ్ళు అనేది కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేని పరిస్థితుల్లో మొలక దెబ్బతిని మురిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నారుమడిలో ఈ రకమైన పద్ధతులు మొదటి దశలో పాటించాలి. తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మనకు నారుమడిలో ఖచ్చితంగా మనం ఈ కార్బోఫిరాన్ గోళీలు అనేవి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒకవేళ వేసుకునే పరిస్థితి లేకపోతే మనం నాట్లు వేసే వారం ముందు ఈ కార్బోఫిరాన్ 3G గోళీలు అనేవి కంపల్సరీ వేసుకోవాలి. లేకపోతే తర్వాత మనం పంటలో ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు మొదటి దశలో వచ్చే ఈ ఉల్లికోడు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా నారుమడిలో కొంతవరకు, చాలా వరకు ఈసారి నారుమడిలోనే మనం మొగి పురుగుని గమనించడం జరిగింది. కాబట్టి ఈ మొగి పురుగు నుంచి కూడా రక్షించుకోవడం కోసం నారుమడిని మనం 15 రోజుల వ్యవధిలో లేదా ఒక వారం ముందు పీకే ముందు లేదా మనం ఎప్పుడైతే ఉధృతి, కాండం తొలుచు పురుగు ఉధృతి వచ్చింది అని గమనించి తొలి దశలో గమనించినప్పుడు కంపల్సరీ కార్బోఫిరాన్ గోళీలు ఎకరానికి సరిపడా నారుమడికి 650 నుంచి 700 గ్రాములు అనేది వేసుకున్నట్లయితే ఈ నారుమడిలో వచ్చే మొగి పురుగును కానీ లేకపోతే ఇంకా ఇతరతర సమస్యల నుంచి కానీ నారుమడిని రక్షించుకోవచ్చు. అంటే నారుమడిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నారుమడి అనేది బాగా అభివృద్ధి జరిగి రైతులకు లాభం చేకూరే అవకాశం ఉందంటారు. అవునండి. అదేవిధంగా ఇప్పుడు నాట్లు వేసే విధానం కూడా తెలియజేస్తారు. ఎలా నాట్లు వేసుకుంటే వారికి మంచిగా దిగుబడి వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో
దీర్ఘకాలిక రకాలు ఎవరైతే నారుమళ్ళు పోసుకున్నారో రైతులు నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నాట్లు వేసేటప్పుడు రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మురగదమ్ము చేసుకోవాలి. గడ్డి అనేది కంప్లీట్గా మురిగిన తర్వాతనే మనము ఈ నాట్లు వేసుకుంటే ఈ నారు అనేది ప్రధాన పొలంలో వేసుకున్నప్పుడు చచ్చిపోకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తొందరగా మనకు ఏనుకునే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ప్రధాన పొలంలో రైతు సోదరులు వేసేటప్పుడు వానాకాలం వరి మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాలు పడ్డప్పటికీ కొంచెం బాగా పంట అనేది ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు నాట్లు వేసుకునేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మురగదమ్ముతో పాటు నాట్లు వేసే సమయంలో తప్పనిసరిగా విధిగా మనకు పురుగు మందులు అదేవిధంగా తెగుళ్ళ మందులు వరి పంట బాగా పిలకలు కట్టే సమయంలో అదేవిధంగా ఈనే సమయంలో పురుగులు తెగుళ్ళ మందులు మనం మంచిగా కొట్టుకోవాల్సిన అవసరం ఉండేటట్లు చేసుకొని వేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతి 2 మీటర్ల పొలానికి 20 సెంటీమీటర్లు మనకు కాలి బాటలు తీసుకున్నట్లయితే మనకు తర్వాత వచ్చే పురుగుల తెగుళ్ళ ఉధృతికి పురుగు మందులు తెగుళ్ళ మందులు మంచిగా పిచికారీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వానాకాలం మనకు పాంపొడ తెగులు అదేవిధంగా దోమ ఉధృతి ఇవి పొట్టకుళ్ళు తెగులు ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమ అనేది మనకు మొదళ్ళ దగ్గర వండుకుంటూ కాండాన్ని నుంచి మనకు రసాన్ని పీల్చి పూర్తిగా దుబ్బు ఎండిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం దుబ్బుల మీద పడేటట్టు మందు కొట్టే ఆవశ్యకత ఉంది. దీనికోసం మనము నాట్లు వేసేటప్పుడే ముందు కాలుబాటలు తీసుకున్నట్లయితే మనకు తూర్పు పడమర ఈ కాలిబాటలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పు పడమర తీసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే గాలి వెలుతురు మంచిగా పంటకు సోకి ఈ కొంతవరకు పురుగుల తెగుళ్ళ నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. దీనితో పాటు పురుగుల తెగుళ్ళు వచ్చినప్పటికీ పురుగు మందులు తెగుళ్ళ మందులు మంచిగా మనకు సమృద్ధిగా పిచికారీ చేసుకోవడానికి మొదళ్ళ దగ్గర పడేటట్టు పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నాట్లు వేసుకునే రైతులు తప్పనిసరిగా విధిగా వానాకాలం వరిలో ఈ కాలిబాటలను అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలి, రైతులు ఎలా చేపడితే వారికి బాగుంటుంది ఈ పరిస్థితులలో? రైతు సోదరులు మనకు నాట్లు వేసిన 2వ రోజు లేదా 3వ రోజు బురద పదును ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనకు అరెస్ట్రాంగ్ అనే మందు ఇసుకలో కలిపి 4 కిలోలు ఎకరానికి చల్లుకుంటున్నారు. అది తప్పనిసరిగా విధిగా పాటిస్తున్నారు. దీనివలన ఏమవుతుందంటే ఫస్ట్ 10 రోజుల్లో వచ్చే కలుపు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కలుపు మందుని చల్లుకునేటప్పుడు కంపల్సరీ మనం బురద పదంలో చల్లుకోవాలి. బురద పదంలో చల్లుకొని 24 గంటల తర్వాత పల్సగా నీటిని పెట్టి దాని తర్వాత ఇంకొక 24 గంటలు పెట్టిన నీటిని ఏ మడిలో ఆ మడిలోనే ఇంకిపోయేటట్లు చేసి మనకు ఆ కలుపు మందు అనేది సమృద్ధిగా పనిచేసేటట్టు చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు ఈ కలుపు మందు చల్లినట్లయితే పలసగా అయిపోయి మనకు ఈ కలుపు మందు పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మొదటి దశలో నాటేసిన 2వ రోజు లేదా 3వ రోజు రైతు సోదరులు ఎకరాకి 4 కిలోల అరెస్ట్రాంగ్ అనే మందు, ఈ మందు కాంబినేషన్ ఏంటంటే పిట్లాక్లోర్ అదేవిధంగా బెన్సల్ఫరాన్ మిథైల్ అనే కాంబినేషన్ ఉంటుంది. ఇది ఎకరానికి 4 కిలోలు చల్లుకున్నట్లయితే మొదటి 10 రోజుల్లో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆ మందుని చల్లుకునే పరిస్థితి లేనప్పుడు, ఎందుకంటే కొన్ని పొలాలు మనకు వానాకాలంలో నీటిని మనం కంట్రోల్ చేయలేం, నీళ్లు కంటిన్యూస్గా పోతూనే ఉంటాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితిలో ఈ కలుపు మందు చల్లినా మనకు ఉపయోగం ఉండదు అని అనుకున్నప్పుడు 25 రోజుల మధ్యన మనకు వచ్చే 2 లేదా 3 ఆకుల దశలో కలుపు ఉన్నప్పుడు ఆ కలుపుని కూడా మనం నివారించుకోవడం కోసం మనకు మార్కెట్లో 3-4 రకాల మందులు ఉన్నాయి, మంచిగా పనిచేసే మందులు. దాంట్లో ఇప్పుడు ఎక్కువగా విరివిగా రైతు సోదరులు వాడే మందు ఏంటంటే కౌన్సిల్ యాక్ట్ ప్లస్ నామినీ గోల్డ్, ఈ 2 కాంబినేషన్ని కలిపి రైతులు వాడుతున్నారు. బురద పదును ఉన్నప్పుడు ఈ మందుని కలిపి ఎకరాకి మనకు నామినీ గోల్డ్ అయితే 100 ml, అదేవిధంగా కౌన్సిల్ యాక్ట్ అయితే 80 నుంచి 90 ml కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు, ఈ 2 రకాల మందులు కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఓన్లీ వరి పంట తప్ప మిగతా అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు కానీ అదేవిధంగా వెడల్పాటి కలుపు
ఆకులున్న కలుపు మొక్కలు కానీ అన్ని రకాల కలుపు మొక్కలు ఈ 2 రకాల కాంబినేషన్తోని మంచిగా కంట్రోల్ అవుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ మొదటి దశలో నేను ఇంతకుముందు చెప్పిన రెస్ట్రాంగ్ అనే గోళీల్ని 4 కిలోలు ఎకరానికి 20-25 రోజుల వ్యవధిలో పిలకలు చేసే టైంలో అయితే ఈ కౌన్సిల్ యాక్టు నామినీ గోల్డ్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ వరిలో కలుపు యాజమాన్యాన్ని మనం సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇంతవరకు వానాకాలం వరిలో యాజమాన్య పద్ధతుల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారు మా రైతు సోదరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శ్రోతలు ఇంతవరకు వానాకాలం వరి సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గోన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి బెండ సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం మరియాపురం గ్రామ రైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, కత్తుల రామచంద్రం గారు. మీరు ఈ బెండ సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఈ బెండ వేసుకోవాలంటే భూమిని ఎట్లా చేసుకున్నారు మీరు? భూమిని మంచి ఎండాకాలం దుక్కి తడిపి దున్ని ఎండినాక పెడతాం. ఇప్పుడు మీకు నీరు సౌకర్యం ఉందా? మంచిగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీకు ఖాతా వస్తుంది. నీళ్ళు ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడు వర్షాలు లేక పంటలు లేవు కదా, ఎక్కువ లేవు. మరి మీకు నీటి సౌకర్యం బెండ వేశారు. నీళ్ళు ఉన్నాయి. ఈ బెండ ఏ రకం మీద వేసింది? సాయంకాలం ఇది బాగా వస్తుంది దిగుబడి? మంచిగా వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి పండిస్తున్నారు ఇది మీరు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుంది. దిగుబడి ఎంత వస్తుంటుంది ఇది మీకు? దిగుబడి అంటే చెప్పలేము, దీనికి రేట్ని బట్టి చెప్పలేము మనం. ఎంత వేశారు మీరు ఇది? 10 గుంటలు. 10 గుంటలు బెండ వేశారు. ఇంకేమైనా కూరగాయలు వేశారు బెండతో పాటు? గోడికులు పెట్టాం. ఎక్కడ ఉంది అది? అటు గోడిచిక్కుడు అక్కడ ఉండేది. ఇది బెండ. అంటే ఎన్ని రోజులకు మీకు పూతకు వచ్చింది? 45 రోజులు. 45 రోజులకు కాపు వస్తుంది. 45 రోజులకు వస్తుందా? వస్తుంది. అంటే ఇంట్లో కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటాం? కలుపు గడ్డి మందు ఉంది. గడ్డి మందు కొడితే సరిపోతుంది. కలవపోవచ్చు, గడ్డి మందు కొడితే సరిపోతుంది. నీరు ఎట్లా పెడతా ఉండాలి దీనికి? నీళ్లు 3 రోజులకు తడి కడుతూనే ఉండాలి. 3 రోజులకు ఒకసారి మందు కొట్టాలి, 3 రోజులు నీళ్ళు కట్టాలి. దీనికి ఎరువులు ఎట్లా వాడుతూ ఉంటారు మీరు? 2 రోజులకు ఒకసారి వేయాలి. పిండి వేసే అవసరం లేదు. బలం పోయేది బలం భూమి అంతే, దీనికి ఏం అవసరం లేదు. అడుగు మందు పెరిగిపోద్ది బాగా. పిండి అయితే పెరిగిపోతుంది. ఏమి భూమి మామూలు భూమి అయితే 20 ఊరే కలిపి వేసుకోవాలి. కూర మనలు వేసుకోవాలి. మీకు ఏం అవసరం లేదు, అది మీకు బలం. పశువుల పెంటలు వాడతారా? భూమి పశువుల పెంట కూడా పోయాలి. మీరు పోతే మంచిగా పోసుకుంటే. మీకు ఎలాంటి వస్తూ ఉంటాయి? చీడపీడలు కానీ కీటకాలు కానీ? పురుగులే అంత రెప్పల పురుగు రెప్పల పురుగు ఈ క్లోరా కొడితే పోతాయి. కాయ ఎన్ని రోజులకు వస్తుంది మీకు? కాయ 45 రోజులు దింపుతాం. 45 మొదటి ఖాతా వస్తుంది. అట్లా ఎన్ని రోజుకు ఒకసారి దింపుతారు? 2 రోజులకు ఒకసారి? దినం తప్పించి దినమే. దినం తప్పించి దినం తెంపుతా ఉండాల్సిందే. ఒక్క రోజు తప్పి ఒక్క రోజు. తెంపకపోతే ముదిరిపోతుందా? ముదిరిపోతాయి. పనికిరావు, కాయ పనికిరావు. అంతేనా? దుంటలు ఇది. ఎంత వస్తుంది తెంపినప్పుడల్లా మీకు? రేటుని బట్టి చెప్పలేము. అంటే ఎన్ని 4 బస్తాలు అవుతాయి. 4 బస్తాలు వస్తుందా? 10 గుంటలకు. 10 గుంటలు 4 బస్తాలు దినం తప్పి దినం వస్తూ ఉంటాయి. మీకు ఏ రేటు ఉంటే లాభదాయకం రైతుకి? బెండ 400 అమ్మితే అనగలేదు. బస్తాకు 400 అమ్మాలి. బస్తాకు 400. ఎన్ని కిలోలు ఉంటుంది బస్తా? 20 కిలోలు ఉంటుంది. 20 కిలోలు ఉంటే 400 వస్తే మీకు నష్టం లేదు. రోజు దినం 3-4 బస్తాలు వస్తాయి. 4 16 వస్తాయి. అట్లా ఎన్ని రోజులు వస్తుంది మీకు? అసలు మనకు వెళ్తే 2 నెలలు వెళ్తే 60 కోతలు దింపుతాం. 60 కోతలు వస్తుంది. 60 కోతలు దింపుతాం. ఒకవేళ రేట్ లేకుండా తీసేసుకోవచ్చు. ఇక చేను రేట్ ఉంటే ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువ రోజు కూడా వస్తుందా? అంతేనా? అంతకంటే ఎక్కువ కాయ 60 కోతల కంటే ఎక్కువ దింపలేము. అంటే మీరు విత్తనం కూడా తయారు చేసుకుంటారు? ఇది లేదు, మన గాయ మళ్ళీ సీడ్ తెచ్చుకో. మళ్ళీ సీడ్ తెచ్చుకొని పెట్టుకోవాల్సిందే. మీరు విత్తనం తయారు చేయడానికి ఉండదు. ఉండదు. కాయ తక్కువ వస్తాయి కాపు. ఈ బెండ తర్వాత ఏం వేస్తారు మళ్ళీ? ఇప్పుడు ఈ బెండ తర్వాత మళ్ళీ కాలీఫ్లవర్ పెట్టాలి. ఇట్లా కూరగాయలు ఒకదాని తర్వాత పెడుతూనే ఉంటారు. పెడుతూనే ఉంటారు. కాలీఫ్లవర్ ఎప్పుడు పెడతారు? ఇప్పుడు పెట్టాలి. దీని అడిగి పెట్టాలి. రేపు
ఈ 2 రోజులు కొట్టించి పెడతా, 4-6 రోజులు ఇది 6 పెడతా. ఇప్పుడు గోరుచిక్కుడు పెట్టామన్నారు కదా అక్కడ కనబడ్డది, అది ఎప్పుడు పెట్టారు మీరు? అది అప్పుడు మేల పెట్టిన. ఇప్పుడు ఖాతాకు వచ్చింది అది? తెంపుడు అయిపోతాం, చేను కూడా దగ్గర పడదాం. ఎన్ని రోజులు వస్తుంది అది? ఇంత ఖాతా వస్తుంది? 45 రోజులకు వస్తుంది కూడా. అది కూడా ఈ బెండతో పాటు 45 రోజులకు వస్తుంది. వస్తుంది. కోసినప్పుడు ఎంత వస్తుంది అది? తక్కువనే అది రేటు, అది చెప్పలేము దానికి. గోరుచిక్కుడికే మందులు కొడతారా? మందులు లేదండి. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. శ్రోతలు ఇంతవరకు బెండ సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం మరియాపురం గ్రామ రైతు కత్తుల రామచంద్రం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో, गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.